స్తోత్రమెస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దినములు చాలా స్పీడ్గా గతించిపోతూ ఉన్నాయి. మరి 8 దినాలు గడిచిపోయి ఈ దినము 9వ దినాన్ని మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించేయండి, దేవునితో నడవండి, మరి విశ్వాసంలో ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మరి వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనకి ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహిస్తాడు. దినం ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనం కనుకనే మరి ఈ వాగ్దానం ఇంకేమంటాడంటే కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆనాడు మరి శిష్యులను ఇజ్రాయేల్ ప్రజలకు మరి పరలోక మన్నాను కురిపించిన దేవుడు ఈ దినము నీకు ఏమని ఇస్తున్నాడంటే, ఈ దినం నీ పరిస్థితి చాలా దయనీయంగా ఉండొచ్చు, మరి చాలా బలహీనంగా ఉండొచ్చు, అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు, వ్యాపారంలో లాస్ అయిపోయిన స్థితిలో ఉండొచ్చు, నా జీవితం ఎందుకులే అని అనిపించవచ్చు, నేను బ్రతుకుట కంటే చనిపోవడమే మేలు అని ఒకవేళ అనుకోవచ్చు. అయితే మరి నీకు శుభవార్త ఏంటో తెలుసా? ఈ దినం ఒకవేళ తినడానికి కూడా ఏమీ లేదేమో, ధరించడానికి వస్త్రం లేదేమో, ఉండడానికి గృహం లేదేమో, కానీ నా ప్రభు ఏమంటాడంటే అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహిస్తానంటున్నాడు, తృప్తిపరుస్తానంటున్నాడు, కొండ తేనెతో నిన్ను మరి తృప్తిపరుస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. అలాగే మరి గోధుమలు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేనంటే అంత ఆశీర్వాదాన్ని ఇచ్చి నిన్ను దేవుడు పోషిస్తానని వాగ్దానం చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ మరి దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించండి, దేవుల్లో ముందుకు సాగండి. మీ తలంపులు, ఉద్దేశాలు అన్నీ కూడా ఆయన నెరవేర్చబోతున్నాడు. మరి దేవుని చిత్తానికి లోబడి మీరు ముందుకు సాగాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఎంతోమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాయన రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డకి విడుదల దయచేయండి. రోగులుంటే స్వస్థతను ప్రకటిస్తున్నాను యేసునామములో. అలాగే అప్పుల్లో ఉన్న బిడ్డల్ని అప్పుల నుంచి విడిపించండి నా తండ్రి. ఉద్యోగాలు లేని బిడ్డలు ఉద్యోగాలు దయచేయండి. పర్మనెంట్ల కోసం ఎదురు చూస్తున్న పర్మనెంట్ చేయండి. చేతి పనులు లేక అలమటిస్తున్న వారికి పనులు కల్పించమని, అలాగే తండ్రి మీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులను చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలాలు ఇప్పుడు గర్భఫలాలు తెరవమని, అలాగే చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఎక్కడెక్కడ నీ ప్రజలు కానిటువంటి ప్రజలు కూడా మీరందరూ నీ ప్రజలే కనుక వారందరినీ రక్షించమని, నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలు ప్రభువా ఈ సమయంలో తండ్రి నా కోసం ప్రార్థన చేస్తే బాగుండు అని వారి యొక్క అవసరతలు నీకు తెలియచేస్తున్నారు. వారందరి అవసరతలు యేసు క్రీస్తునాలు తీర్చబడును కాకని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క శాపం నుండి, పాపం నుండి, నేను కట్ల నుండి యేసు క్రీస్తును విప్పబడుదురు కాకని ప్రార్థిస్తున్నాను, విడిపించబడుదురు కాకని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, విశ్వాసులు అందరినీ బలపరచమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి నీ తోడు నీడ కాపుదల ఉంచమని, ఈ దినం ఎవరిది మ్యారేజ్ చేయన బర్త్డేను వారిని యేసు క్రీస్తునామములో దీవిస్తూ ఈ దినం యొక్క ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డని నింపమని యేసు నామమున పెట్టడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నాను. ప్రభు మీ ఈ వీడియోలు, ఈ ప్రార్థనలు ఆశీర్వాదకరంగా ఉంటే మరి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.